Hey guys, good morning. నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫర్దర్ గా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మండే మార్నింగ్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే లైవ్ అయిన నెక్స్ట్ డే అనమాట. సో మార్నింగ్ 6:30 అలా అవుతుంది. సో చూడగానే బయట కొద్దిగా ఎండ ఉందా లేకపోతే మబ్బులు కమ్మాయా అన్నట్టుగా మూగ ఎండలాగా ఉంది అనమాట. సో చూస్తే మబ్బులు కమ్మున్నాయి. ఈరోజు వర్షం పడుతుందేమో, ఇండియాలో కూడా అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో మాన్సూన్ వచ్చిందేమో అనుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి 6:30 అయింది అనమాట. ఇంత మార్నింగే ఏంటి వంట కూడా అయిపోతుంది అనుకుంటున్నారు కదా, చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా పెట్టేస్తున్నారు అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ, అది కూడా రెడీ అయిపోయింది. ఇంకొచ్చేసి కాల్ చేయడమే. అండ్ నా పూజ కూడా అయిపోయింది అనమాట. ఎంతైనా పొద్దున్నే పూజ చేసేస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 7:15 అవుతుంది. 7:15 ఇన్ ద మార్నింగ్కే పూజ కూడా అయిపోయింది. మూగ ఎండ కాస్త మోగించే ఎండలాగా తయారైంది అనమాట. సో చూస్తున్నారు కదా, సన్ రైజ్ వచ్చేసి అండ్ 7:30 అయిపోయింది. నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు వచ్చేసి టొమాటో పచ్చడి అండ్ చపాతీ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా రెడీ అవ్వాల్సింది నేనే. ఏంటి పనులన్నీ ఫాస్ట్గా కరెక్ట్ టైంకి అయిపోతున్నాయి అనుకుంటున్నారా? ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా ముందే అయిపోతున్నాయి అనుకుంటున్నారా? సో నాకు తెలిసి మీరు గెస్ట్ చేసి ఉంటారు కదా. సో ఈరోజు వచ్చేసి మాకు ఆఫీస్ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడికి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో అందుకే హడావుడిగా అయితే రెడీ అయిపోతున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో రెడీ అయిపోయాను కదా. నార్మల్గా అయితే కొంచెం మంచిగా వెళ్తాను, బట్ ఇప్పుడు అయితే అసలు చిరాకుగా ఉంది అనమాట, ఎండగా అండ్ చెమటగా కూడా. సో చాలా, అండ్ మళ్ళీ కూడా హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని మాస్క్ వేసుకొని వెళ్ళాలి కదా, అన్ని పొదుగుపులు సరి చేసుకోవాలని చాలా కష్టం కదా. అందుకే హెయిర్ కూడా చక్కగా అయితే పిన్ చేసేసాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. సో వీలుంటే కనుక వెళ్ళేటప్పుడు అయితే కొద్దిగా అయితే షూట్ చేస్తాను. సరే మరి అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, మళ్ళీ మాట్లాడతా. ఆఫీస్కి ఫస్ట్ డే వెళ్తున్నాను కదా, అంటే చాలా రోజుల తర్వాత, అందుకే చాలా ప్రశాంతంగా కూల్గా వెళ్తుంది. సో నెక్స్ట్ డేస్ అన్నీ కూడా ఇలా అయితే ఉండవు. మహేష్ ఏం అడుగుతున్నారు వెళ్తాం, మరి బాగున్నాయి అని చెప్పలేదు ఏంటి, ఎమ్మి సూపర్ అవన్నీ చెప్తావు కదా అంట. నిజంగానే బాగున్నాయి, తను బాగా చేస్తారు. నార్మల్గా అయితే ఆఫీస్ వచ్చేసి మాకు 8 o'clockకి కాదు, బట్ ఈరోజు మాత్రం 8 o'clockకి వెళ్తున్నాను. యూజువల్గా అయితే 7 o'clockకి అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి మెట్రో అదంతా కూడా 7:30 అలా స్టార్ట్ అవుతుందంట కదా. సో వేరే వాళ్ళు రావాలి అన్న ప్రాబ్లం అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి 8కి పెట్టారు అనమాట. సో అందువల్ల ట్రాఫిక్ అయితే ఉండదు అని అనుకుంటున్నా. ఉంటే కనుక ఎప్పటికి అవుతుందో అయితే తెలియదు. సో నేను వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సరే వీలుంటే కంటిన్యూ చేస్తాను, లేదా మళ్ళీ వచ్చాక మాట్లాడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లౌజెస్ మాస్క్ అన్నీ వేసుకొని కూడా ఆల్మోస్ట్ వెళ్ళబోయే ముందు అయితే మీకు వీడియో ఆన్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నా క్యారేజ్ బాక్స్. ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు క్యారేజ్ బాక్స్లు అన్నీ కూడా పడేసేసాము, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అని ఇప్పుడే అనుకోలేదు, తర్వాత తీసుకుందాం కదా అనుకున్నాం. సో అట్లా అయిపోయింది. అండ్ నేను వచ్చేసి స్టెప్స్ మీద వచ్చేస్తున్నాను అనమాట, సో దట్ ఇంకా ఏవి టచ్ చేయక్కర్లేదు కదా అన్నట్టుగా. అండ్ బయటకు వచ్చి చూస్తే నాకు ఆల్మోస్ట్ 11 o'clock అన్న ఫీలింగ్ వచ్చేసింది. అండ్ 8 కదా, అప్పటికే ఆల్మోస్ట్ అన్ని ఆఫీసెస్ కూడా ఓపెన్ అయిపోయాయి అనమాట. చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమం అయితే 7 o'clockకి నుంచే ఓపెన్ అయిపోతాయి అనమాట. అండ్ కొన్ని వచ్చేసి 9 దాకా ఉంటాయిలేండి. అండ్ ఇదేంటి అంటే మా పక్కనే ఉంటుంది అనమాట ఒక హోటల్. ఆ హోటల్ పక్కన ఏరియా. ఇక్కడ ఈ చెట్లని కనిపిస్తుంది కదా, ఇంతకు ముందు వచ్చేసి మల్లెపూ చెట్లు ఉండేవి. అండ్ ఆ బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళాలి అనమాట.
సో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్ ఉంటుందా లేదా అనుకున్నాను, అస్సలు లేదు. అండ్ అక్కడ చూడండి మెట్రో వెళ్తుంది. సో ట్రాఫిక్ అయితే అస్సలు లేదు కదా అని అటు చూసి అనుకున్నాను, బట్ అస్సలు కాదు, కరెక్ట్ కాదు. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. అండ్ అప్పుడు వచ్చేసి ఇప్పుడైతే వచ్చేసి ఓపెన్ చేసేసారు కదా, సో అన్ని ఆఫీసెస్ కానీ అవన్నీ, అందుకే ట్రాఫిక్ బాగానే ఉంది అనమాట. సో అటువైపు రోడ్లో కనిపించలేదు, బట్ ఇటు రోడ్ నుంచి అయితే బాగా కనిపిస్తుంది. అండ్ దట్టు ఇదేమో ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్ కదా, సో అందుకే ట్రాఫిక్ అయితే ఉంది అనే చెప్పాలి. సో చూస్తున్నారు కదా మీరే. అండ్ నేను ఇంకా చిన్నగా దిగేసేసి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అండ్ ఇది చూసారా, చింత చెట్టులాగా ఉంది నాకైతే మాత్రం, బట్ అది కాదు అనుకుంటాను. అండ్ బస్ స్టాప్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే బస్ ఎక్కడానికి కాదు, ఇక్కడే క్యాబ్స్ ఆగుతాయి అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బస్ స్టాప్. సో ఏసీ ఉంటుంది, అందుకే క్లోజ్డ్ ఉంటుంది అనమాట. అండ్ నాకైతే గ్రీనరీ చూసి ఎన్ని రోజులు అయిపోయిందో. అండ్ నేను వచ్చేసి క్యాబ్ ఎక్కేసాను. అండ్ మంచిగా బయటికి వచ్చి ఇలా తిరగడం అనేది కొంచెం చాలా రోజులైంది కదా, మంచి ఫీలింగ్ అని చెప్పాలి. బట్ దేనికి ఉండే అడ్వాంటేజెస్, దేనికి ఉండే డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి కదా, సో దట్స్ ఓకేలే అనిపించింది. అండ్ మీకు వచ్చేసి ఇప్పుడు నేను వెళ్ళే దారి చూపిస్తాను, చాలా బాగుంటుంది తెలుసా. అండ్ ఇక్కడ వేప చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, చక్కగా ఉంటుంది ఈ రోడ్ అయితే మాత్రం. మీకు గుర్తుందా, అప్పుడు వచ్చేసి స్టేడియం మెట్రో దగ్గర మేము వేప పూత కోసుకోవడానికి వెళ్ళాము లాస్ట్ టైం ఉగాదికి అని చెప్పాను కదా, సో ఇదే రోడ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి వాటర్ పైన అండ్ రోడ్ పైన వెళ్ళే వెహికల్ అనమాట ఇది. సో ఎవరో పెట్టుకున్నట్టున్నారు. అండ్ ఇక్కడంతా కూడా కొద్దిగా విల్లాసే ఎక్కువ ఉంటాయి, కొద్దిగా అనే కాదు మ్యాక్సిమం అవే ఉంటాయి అని చెప్పాలి. అందుకే పెద్ద పెద్ద హౌసెస్ అండ్ ఇలాంటి చెట్లు అవన్నీ కూడా చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా పెట్రోల్ బంక్, ఇది వచ్చేసి ఈనాక్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఈనాక్ అండ్ ఎమరాట్ ఉంటుంది, ఇంకా అబుదాబిలో అయితే ఎడ్నాక్ అని ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఇక్కడ కూడా ఉంటుంది, నాకు తెలిసినంత వరకు ఈ టూ మాత్రం పెట్రోల్ బంక్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మెట్రోకి ఎంట్రన్స్ అనమాట. అండ్ నేను కూడా చాలా రోజులైంది కదా, సో అలా రిఫ్రెష్ అవుతూ చూస్తున్నాను అనమాట. క్యాబ్లో ఉన్నాను కదా, సో ఇంతకు ముందు అయితే వెనకాల సీట్లో ఉన్న వాళ్ళు కూడా బెల్ట్ వేసుకోవాలి అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అయితే ఎక్స్క్యూజ్ చేశారు, అవసరం అయితే లేదు, బట్ ఫ్రంట్ కూర్చుంటే మాత్రం చేసుకోవాలి. అండ్ ఇంకొక పెట్రోల్ బంక్ చూపించిన ఇదే ఎమరాట్, ఇందాక చెప్పాను కదా. మీకు వచ్చేసి ఒకసారి క్యాబ్ చూపించిన. సో క్యాబ్లో ఇక్కడ వచ్చేసి ఇలా ప్లాస్టిక్ది పెట్టారు అనమాట, ఫ్రంట్ సీట్కి బ్యాక్ సీట్కి డిఫరెన్స్ ఉండడానికి. అండ్ ఇది వచ్చేసి పెద్ద క్యాబ్ అయినా చిన్న క్యాబ్ అయినా కూడా మినిమం ఛార్జే పడుతుంది అనమాట. అండ్ క్యాబ్లో వచ్చేసి ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నాయి, అన్ని క్యాబ్స్లో అయితే కనిపించలేదు. అండ్ రోడ్స్ మీద డ్రైవింగ్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రాఫిక్ లేదు కనుక. విన్నారా, పక్షుల కిలకిలా రావాలు అయితే బాగా వినిపిస్తున్నాయి కదా, అందుకే కావాలని మ్యూట్ చేసేసాను. అండ్ నేనైతే ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ అయితే ఎండ చూసారా ఎలా ఉందో, నాకైతే హెడేక్ వచ్చేస్తుంది, అందుకే ఇంకా స్పెట్స్ కంపల్సరీగా అయితే పెట్టుకుంటున్నాను. అండ్ సిస్టమ్ ముందు కూడా చాలాసేపు కూర్చుంటాం కదా. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ 12 hours అనమాట, ఆల్మోస్ట్ 8:30 8:45 ఇన్ ద నైట్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు అనమాట. అండ్ ఆఫీస్లో అయితే ఏమీ షూట్ చేయలేదు. అండ్ ఎంత టయర్డ్ అయిపోయానో తెలుసా, నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. అండ్ ఇది వచ్చేసి మెట్రోకి వెళ్ళే దారి అనమాట. సో ఆపోజిట్ వచ్చేసి మనం మళ్ళీ క్యాబ్ కోసం చూడాలి. సో ఈరోజు వచ్చేసి కొద్దిగా లేట్ అయిపోయింది, యాక్చువల్గా అయితే 8 o'clockకే అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మెట్రో ఎంట్రన్స్ అనమాట. నేను ఇందాక చూపించాను కదా మెట్రో ఎంట్రన్స్ అని బయట, ఇది వచ్చేసి లోపల పైన మొత్తం ఏసీఏ అనమాట, గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది కదా. అండ్ చాలా చీకటి అయిపోయింది. అండ్ చెప్తున్నాను కదా 8 o'clockకే అయిపోతుంది నార్మల్గా అయితే, బట్ ఈరోజు కొద్దిగా పని ఉండి లేట్ అయింది. అండ్ నేను వచ్చేసి క్యాబ్లో కాకుండా బస్లో ఎక్కాను. అండ్ ఇక్కడ చూసారా బస్లో ఇలా అరేంజ్మెంట్ ఉంది అనమాట, పక్క పక్కన కూర్చోకుండా దూరంగా కూర్చోడానికి.
అండ్ ఎందుకు ఎక్కాను అంటే బస్ వచ్చేసింది, ఇదైనా 10 minutes, క్యాబ్ అయినా 10 minutes. క్యాబ్ ఎందుకు నాకు రాలేదు అనమాట. నేను ఆ టైంకి ఎక్కడం అదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా అయితే బస్లో వచ్చేసేదాన్ని, అందుకే క్యాబ్స్ ఎక్కువ కనిపించలేదు. మళ్ళీ ఎందుకులే ఇది మిస్ చేసుకోవడం అని వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రీ జోన్ అనమాట. చాలా బాగుంటుంది తెలుసా పగలపూట చూస్తే అది. అండ్ మొత్తానికైతే నేను ఇంటికి వచ్చేసాను. ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. అసలు నా ముఖం ఎలా ఉంది అంటే అసలు నాకే చిరాకు అనిపిస్తుంది అనమాట. ఆఫీస్కి ఇలా వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇలా వెళ్ళడమే చాలా బెటర్లేండి. ఇలా వెళ్తేనే చాలా కష్టమైంది. గ్లౌజులు జారిపోవడం లేదా చేతిలో థింగ్స్ పడిపోవడం. మొత్తానికైతే ఇప్పుడు రీచ్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి 9 అవుతుంది, 9:10 అయింది. 10 minutesలో వచ్చేస్తాము అనమాట అక్కడి నుంచి. మహా అయితే 10-15 minutes. దట్టు ఇప్పుడు వచ్చేసి ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే వచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మహేష్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. సో హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్ చేయడమే అనమాట. మళ్ళీ రేపు 8 o'clockకే వెళ్ళాలి. సో నేనైతే డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అమ్మయ్య ఫ్రెష్ అయ్యి వస్తే చూడండి ఎంత బాగుందో. ఇందాకైతే జిడ్డు కారుతూ యాక్చువల్గా అయితే తెలుసా ఫేస్ మీద ఈవెన్ టిష్యూ కూడా పెట్టుకోలేదు. ఎందుకో నాకు అస్సలు బయటికి వెళ్తే ఎంత చిరాగ్గా అనిపిస్తుందో తెలుసా. మాటికి శానిటైజర్తో హ్యాండ్ క్లీన్ చేసుకోవడం అండ్ మళ్ళీ గ్లౌజెస్ వేసుకోవడం, మాస్క్ పెట్టుకొని చాలా చిరాకు వచ్చింది అనమాట. ఇంకా జస్ట్ ఎవ్వరూ లేనప్పుడు మాత్రం ఒక 1 hour లేకపోతే ఒక 15 minutes అలా తీస్తున్నాను అనమాట. అమ్మో అనిపించింది. అందుకే ఇంకా ఫేస్ మీద అస్సలు చేయి పెట్టుకోవాలి అనిపించలేదు. ఈవెన్ వైప్స్ కానీ లేకపోతే నార్మల్ టిష్యూతో కానీ తుడుచుకోవచ్చు. అస్సలు నాకు పెట్టుకునే ఇంట్రెస్టే రాలేదు అనమాట. ఎంత ఫ్రెష్ ఫీలింగ్ తెలుసా. అండ్ మహేష్ వచ్చేసి పాపం నా కోసం అయితే డిన్నర్ చేస్తున్నారు. సో ఈరోజు వచ్చేసి చపాతీ అనమాట. కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యాను, అది నాకు అర్థమవుతూ ఉంది. అండ్ ఆల్సో నైట్ టైం కదా, కొద్దిగా లైట్ ఫుడ్ తింటే బెటర్ కదా అని చెప్పేసి అది తింటున్నా. ఆగండి ఇప్పుడు వచ్చి చూపిస్తాను. సో వేడి చపాతీలో చక్కగా ఒక మంచి కర్రీ వేసుకొని తింటే డైట్ పాటించినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం టమ్మీ ఫుల్ అయిపోతుంది కదా. సో అదే యాక్చువల్గా ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడైతే చపాతీ కాల్చడం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అని చెప్పాలి. తెలుసా మేము పెనం ఎప్పటి నుంచి కొనాలి అనుకుంటున్నాము, ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా అది అసలు గుర్తు ఉండదు. అదేంటో మరి. వంటింట్లో ఉండలాకైతే వచ్చేసాను అనమాట. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. హ్యాపీగా ఇలా డిన్నర్ చేసి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. సో నిజంగా మహేష్ వల్లనే నేనైతే జాబ్ చేయగలుగుతున్నాను. ఇది ఎన్నిసార్లు చెప్పమన్నా కూడా చెప్తాను. బికాజ్ తన సపోర్ట్ లేకపోతే 12 hours షిఫ్ట్ అయితే మాత్రం అస్సలు చేయలేను కదా. ఎగ్జాజరేట్ చేయడం కాదు, మీరే ఈరోజు రొటీన్ చూస్తే ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. అండ్ మళ్ళీ రేపు వచ్చేసి 9 o'clockకే వెళ్ళాలి అనమాట. 8 o'clockకే వెళ్ళాలి. సో ఇంకొచ్చి తిని పడుకోవడానికి మాత్రం కొద్దిగా టైం ఉంటుంది అనమాట. అందులో కూడా మళ్ళీ కుకింగ్ పెట్టుకున్నా అంటే ఇంకా నా పని గోవిందనే. సో అందుకే తనైతే చేసేస్తారు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి వంకాయ కర్రీ కూడా చేసి పెట్టారు. సో కొద్దిగా సేపు అయితే ఏసీ వేసుకుంటే సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఆపేశాను. అండ్ ఆ డ్రింక్ సో ఫ్యాన్ కూడా ఆపేశాను అనమాట. కొద్దిగా సేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ పడుకోవాలి. అండ్ టైం ఎంత అయిందో తెలుసా, 10 అవుతుంది. ఇది వచ్చేసి ఒక 10 minutes ఫాస్ట్ లేండి. సో 9:50 అలా అయింది అనమాట. అండ్ ఒక 5 minutesలో అయితే డిన్నర్ వచ్చేస్తుంది. ఇంకా డిన్నర్ చేసి అండ్ ఈరోజు వచ్చేసి వంకాయ కర్రీ అనమాట. చాలా బేసిక్గా చేసుకుంటాం కదా. సో ఆ కర్రీ ఆఫీస్ ఉన్నప్పుడు అయితే బేసిక్సే చేసుకుంటాము అనమాట. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను అండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒక వర్కింగ్ విమెన్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని మీకైతే కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అంటే అందరికీ 12 hours ఉంటుంది అని కాదు, ఇలా కొద్దిగా హెక్టిక్ వాళ్ళకి అయితే ఇంత హెక్టిక్ అయిపోతుంది. నార్మల్ 8.5 అనుకోండి, ఒక 2 hours మధ్యలో గ్యాప్ వస్తుంది అంతే. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు తెలుసా. ట్రాన్స్పోర్ట్స్లోనే అయిపోతుంది. అండ్ లక్కీగా ఈరోజు వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ మరీ అంత ఎక్కువసేపు పట్టలేదు అనమాట. ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువసేపు పట్టలేదు. జస్ట్ ఒక ½ an hourలో అయితే వెళ్ళి రావడం అయితే అయిపోయింది తెలుసా. వెళ్ళేటప్పుడేమో 10 minutes, వచ్చేటప్పుడేమో ఒక 10-15 minutes అనమాట. సో అందువల్ల హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. సో అది
అండ్ యా ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. బై ద వే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా?